హైదరాబాద్ సైబరాబాద్ పరిధిలో పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. పట్టుబడ్డ వారిలో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇతనితో పాటు విజయవాడకు చెందిన ఇంజనీర్ అల్లం వరుణ్ మరో లేడీని అదుపులోకి తీసుకున్నారు. నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన 5 ప్రముఖులని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 200 గ్రాముల పైచిలకు కొకైన్ ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ డ్రగ్స్ విలువ 2 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. నైజీరియన్లు ముంబై, గోవాతో పాటు పలు ప్రాంతాల్లో డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు పోలీసులు తేల్చారు. డ్రగ్స్ కి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు లైవ్ లో. కిరణ్, మనం చూస్తే రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు కూడా ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఉన్నాడు. మరి దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఇంకా ఎంత వరకు దర్యాప్తు జరుగుతోంది? ధనలక్ష్మి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుకోవడం అయితే జరిగింది. ఇటు రాజనగర్ ఎస్ఓటీ పోలీసులు, ఇటు నార్కటిక్ బ్యూరో సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేసినట్టుగా తెలుస్తుంది. పక్కాగా నైజీరియన్స్ ఇచ్చిన సమాచారం మేరకు ప్రస్తుతానికి ఆపరేషన్ చేసినట్టుగా మనకి ప్రస్తుతం విజువల్స్ లో చూసుకోవచ్చు. వారి వద్ద నుంచి స్వాధీనం చేస్తున్న పోలీసులతో పాటు ఫోన్స్ తో పాటు 200 గ్రాములకు సంబంధించిన కొకైన్ తో పాటు మిగతా వస్తువులు కూడా స్వాధీనం చేసుకుంటుంది. దీనికి సంబంధించి కూడా ఇటు నైజీరియా వద్ద నుంచి ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సోదరుడు ఇందులో ఉన్నట్టు తెలుస్తుంది. 3 నైజీరియన్తో పాటు మరొక 2 ఇటు రకుల్ ప్రీత్ సోదరుడితో పాటు మరొక విజయవాడకు సంబంధించిన ఒక ఇంజనీర్ తో పాటు మరొక లేడీని కూడా ప్రస్తుతం పోలీసులు నార్కటిక్ బ్యూరో అదుపులోకి తీసుకుని పక్కా సమాచారంతో ఇటు రాజనగర్ ఎస్ఓటీ అదేవిధంగా నార్కటిక్ బ్యూరో పోలీసులు కూడా జాయింట్ ఆపరేషన్ చేసినట్టుగా మనకైతే సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మొత్తంగా ఇటు ఈ నైజీరియాకి సంబంధించిన ముఠా ప్రస్తుతానికి హైదరాబాద్ నగరంలో వివిధ సంబంధించిన కస్టమర్లకు 19 మంది పైగా కస్టమర్లకు సంబంధించి కూడా ఇటు కొకైన్ ను విక్రయిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకు సంబంధించిన వివరాలు వీరు నైజీరియన్ ముఠాకి సంబంధించి హైదరాబాద్ లో వారి కాల్ డేటా ఆధారంగా ప్రస్తుతానికి ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా ఇటు రకుల్ ప్రీత్ సోదరుడికి సంబంధించిన పాత్ర ఉన్నట్టుగా తెలిసింది. గత కొన్నేళ్లుగా ఇటు నైజీరియా సంబంధించిన ముఠాతో సత్సంబంధాలు కొనసాగిస్తూ డ్రగ్స్ వినియోగంతో పాటు విక్రయం కూడా చేస్తున్నట్టుగా మనకైతే ప్రాథమిక సమాచారం. అందుకు సంబంధించి ప్రస్తుతం ఫోన్స్ తో పాటు పాస్పోర్ట్ ను కూడా సీజ్ చేయడం అయితే జరిగింది. 19 మందికి సంబంధించి పైగా ఇందులో అనుమానితులుగా ఉన్నారు. వారి పాత్ర కూడా ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో మరికొద్ది సేపట్లో ఈ భారీ డ్రగ్స్ సంబంధించిన పట్టువేతకు సంబంధించి కూడా పూర్తి వివరాలను ఇటు సైబరాబాద్ పోలీసులు కూడా వివరించబోతున్నారు. పెద్ద మొత్తంలో ఇటీవల కాలంలో ఇంత పెద్ద మొత్తంలో కొకైన్ ను స్వాధీనం చేసుకున్నట్టుగా మనం చెప్పాలి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇటు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేసేందుకు అందుకు సంబంధించి కూడా తెర వెనుక కొంత పావులుగొత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో కొంత సంబంధించి ఇటు నార్కటిక్ బ్యూరో కూడా ఇటు డ్రగ్స్ గంజాయి సంబంధించిన వాటి అమ్మకం కావచ్చు, విక్రయం కావచ్చు, కొనుగోలు దానికి సంబంధించి కూడా కొంత ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఇంత పెద్ద మొత్తంలో సైబరాబాద్ కమిషనరేట్ లో కొకైన్ పట్టుకున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ప్రాథమికంగా పోలీసులు ఏం చెప్తున్నారు? అసలు డ్రగ్స్ ఎక్కడి నుండి వచ్చాయి, వీరు ఎవరికి విక్రయిస్తున్నారు, లేదంటే వినియోగించారా, ఇటువంటి డీటెయిల్స్ ఏమైనా చెప్పారా? అంతేకాకుండా ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వారెవరెవరు, ఏంటి, ఆ డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? రాజనగర్ ఎస్ఓటీ ఇటు నార్కటిక్ బ్యూరోకి పక్కా సమాచారం మేరకు కూడా ప్రస్తుతానికైతే ఈ తనిఖీలు చేసినట్టుగా తెలుసు. అందులో భాగంగా పక్కా సమాచారంతో ఇటు నైజీరియాకి సంబంధించిన ముఠా వద్ద నుంచి ప్రస్తుతానికి 199 గ్రాములకు సంబంధించిన కొకైన్ తో పాటు వీరు ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నారు, ఈ నైజీరియన్ ముఠా ఎక్కడి నుంచి ఈ కొకైన్ ను దిగుమతి చేస్తుంది, కేవలం వీరితో కాకుండా ఎప్పటి నుంచి వీళ్ళ చైల్డ్ లింక్ ఉందని కొనలో కూడా ప్రస్తుతానికైతే ఇక పూర్తి వివరాలు కూడా మరికొద్ది సేపట్లో వెల్లడించబోతున్నారు. పక్కా సమాచారం మేరకే రాజనగర్ ఎస్ఓటీ ఇటు నార్కటిక్ బ్యూరో పోలీసులు కూడా ఈ పెద్ద ఎత్తున కూడా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంది. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి నైజీరియా ముఠా ఇచ్చిన వారి దగ్గర నుంచి కాల్ డేటా ఆధారంగా ఈ సంబంధించి కొకైన్ కేవలం వీరితో కాకుండా ఇంతమందికి గతంలో ఎక్కడ తీసుకున్నారు, ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నారు కూడా ప్రస్తుతానికి పూర్తి వివరాలు మరికొద్ది సేపట్లో ఇటు సైబరాబాద్ పోలీసులు కూడా వెల్లడించబోతున్నారు. ధనలక్ష్మి, అయితే కిరణ్, ఎప్పటికప్పుడు పోలీసులు టాలీవుడ్ లింక్స్ ని బయట పెడుతూ వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు ఈ విధంగా ఈ కేసుకి సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఉంది అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇతని ద్వారా అసలు ఎవరెవరికి సరఫరా అయింది, ఏమైనా డీటెయిల్స్ చెప్పడం జరిగిందా?
ప్రస్తుతానికైతే హైదరాబాద్ నగరంలో ఎక్కడ డ్రగ్స్ పడినా అందుకు సంబంధించిన మూలాలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడి పాత్ర ఇందులో ఉన్నట్టుగా తెలుస్తుంది. రెడ్ హ్యాండెడ్ గా ఇటు ఎస్ఓటి నార్కోటిక్ పోలీసులు కూడా పట్టుకున్న నేపథ్యంలో ఇతడు ఇచ్చిన సమాచారం మేరకు అంటే కేవలం ఇతడితో పాటు ఇంకెవరైనా సినిమా సంబంధించిన ఇండస్ట్రీలో వారికి ఈ డ్రగ్స్ విక్రయం కావచ్చు, అమ్మకం కావచ్చు, వినియోగిస్తూ జరుగుతుందన్న కోణంలో దర్యాప్తు చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి నైరియన్స్ ఇచ్చిన పక్కా సమాచారం మేరకు మాత్రమే ఇటు పోలీసులు రైడ్ చేయడం జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో కొకైన్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. కిరణ్, అసలు ఈ అమన్ ప్రీత్ సింగ్ ఏం చేస్తూ ఉంటాడు? అతనికి నైజీరియన్స్ కి మధ్య సంబంధం ఏంటి? ఎవరెవరి దగ్గర నుండి ఇతను డ్రగ్స్ ని కొంటున్నాడు, లేదంటే ఎవరికి విక్రయిస్తున్నాడు? ఇటువంటి డీటెయిల్స్ సంబంధించి ఏదైనా లింక్ తెలిసిందా? ప్రస్తుతానికి రకుల్ ప్రీత్ సోదరుడు ప్రస్తుతం అమర్ప్రీత్ సింగ్ సంబంధించి కూడా ఒక సినిమాలో నటిస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో కొన్ని సినిమాల్లో కూడా నటించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇతడికి రిలేషన్షిప్స్ కావచ్చు, డ్రగ్స్ సంబంధించిన వినియోగం, విక్రయం సంబంధించి కూడా మనకైతే కొంత సమాచారం కొద్దిసేపట్లో ప్రెస్ మీట్ సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ డ్రగ్స్ రాకెట్ గుట్రాట్ కి సంబంధించి కూడా పోలీసులు పూర్తిగా సమాచారాన్ని మీడియాకు వెల్లడించే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ కిరణ్. హైదరాబాద్ సైబరాబాద్ పరిధిలో పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. పట్టుబడ్డ వారిలో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇతనితో పాటు విజయవాడకు చెందిన ఇంజనీర్ అల్లం వరుణ్, మరో లేడీని కూడా అదుపులోకి తీసుకున్నారు. నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన 5 ప్రముఖుల్ని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 200 గ్రాముల పైచిలకు కొకైన్ ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే ఈ పట్టుబడ్డ డ్రగ్స్ విలువ 2 కోట్లుంటుందని పోలీసులు తెలిపారు. నైజీరియన్లు ముంబై, గోవాతో పాటు పలు ప్రాంతాల్లో డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే ప్రస్తుతం పట్టుబడ్డ వారు ఎవరెవరి దగ్గర నుండి ఈ విధంగా డ్రగ్స్ ని కొంటున్నారు, అలాగే ఎవరికి విక్రయిస్తున్నారు, వీరు గతంలో ఎటువంటి కార్యకలాపాలు ఏమైనా చేశారా, ఈ లింక్స్ కి సంబంధించి పోలీసులు దర్యాప్తు వేగాన్ని పెంచారు. ఇంతేకాకుండా ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ని కూడా మరి కాసేపట్లోనే మీడియాకి వెల్లడించబోతున్నారు పోలీసులు. ప్రస్తుతం వీరు పోలీసుల అదుపులో ఉన్నారు. 200 గ్రాముల పైచిలకు కొకైన్ ని పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. 2 కోట్ల విలువ చేసే డ్రగ్స్ ని పట్టుకున్నట్టు కూడా పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు. అయితే పట్టుబడ్డ వారిలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ కూడా ఉన్నారు. అయితే గతంలో అతను ఇటువంటి కార్యకలాపాలు ఏమైనా చేశాడా, ఎవరి దగ్గర నుండి ఇలా డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు, అంతేకాకుండా ఎవరికి విక్రయించారు, ఇటువంటి డీటెయిల్స్ అన్ని కూడా పోలీసులు తెలుసుకునే పనిలో పడ్డారు ఇప్పుడు. హైదరాబాద్ సైబరాబాద్ పరిధిలో పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. పట్టుబడ్డ వారిలో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇతనితో పాటు విజయవాడకు చెందిన ఇంజనీర్ అల్లం వరుణ్, మరో లేడీని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే వీరు గతంలో ఎప్పుడైనా ఈ విధంగా డ్రగ్స్ కొన్నారా, ఎక్కడి నుండి కొంటున్నారు, ప్రస్తుతం వీరికి డ్రగ్స్ ఎవరు విక్రయించారు, ఆ నైజీరియన్ ఎవరు, ఇటువంటి డీటెయిల్స్ అన్ని పోలీసులు తెలుసుకునే పనిలో పడ్డారు. అయితే నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన 5 ప్రముఖుల్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ నిందితుల దగ్గర నుంచి 200 గ్రాముల పైచిలకు కొకైన్ ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ డ్రగ్స్ విలువ 2 కోట్లుంటుందని పోలీసులు తెలిపారు. నైజీరియన్లు ముంబై, గోవాతో పాటు పలు ప్రాంతాల్లో డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ సైబరాబాద్ పరిధిలో డ్రగ్స్ ని పట్టుకున్నారు పోలీసులు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ 2 కోట్లుంటుందని తెలుపుతున్నారు. అంతేకాకుండా 200 గ్రాముల పైచిలకు కొకైన్ ని స్వాధీనం చేసుకున్నారు.